ఇటీవలి కాలంలో యువత సోషల్ మీడియాలో క్రేజ్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. రీల్స్ కోసం, వ్యూయర్షిప్ కోసం ఒక యువకుడు ఏం చేశాడో తెలుసా? మహిళల బుర్కా ధరించి బస్టాండ్లో తిరుగుతూ అడ్డంగా బుక్ అయ్యాడు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి, ఫోన్ చేయి, ఫోన్ చేయి. నువ్వు ఎందుకంటే ఏ లెక్కరా ఇంకా నీకు ఆడల పకోండి కూర్చోడానికి, ఆడల పకోండి కూర్చోడానికి, ఆడల పకోండి కూర్చోడానికి అక్కడ వచ్చినాడు. నువ్వు ఈ వేసేది కట్టి ఉంటాడు. నేను మరి కరెక్టే కదా వేసేది అది కరెక్టే చెప్తున్నా. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన యువకుడు హల్చల్ చేశాడు. ముస్లిం మహిళలు ధరించే బుర్కా వేసుకొని బస్టాండ్లో తిరగడంతో అక్కడే ఉన్న కొందరు గమనించి అనుమానంతో అతన్ని ఆర్టీసీ సిబ్బందికి అప్పచెప్పారు. అతను బుర్కా ఎందుకు వేసుకున్నావని విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీస్ స్టేషన్కి తరలించారు ఆర్టీసీ సిబ్బంది. కాదు ఇదే చీటింగ్ ఏమో వేస్తున్నారు ఏమో. కాదు నువ్వు ఈ వేసేది కట్టిన కదా చెప్తాను. నువ్వు రవే పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి, ఫోన్ చేయి, ఫోన్ చేయి. నువ్వు ఎందుకంటే ఏ లెక్కరా ఇంకా నీకు ఆడల పకోండి కూర్చోడానికి, ఆడల పకోండి కూర్చోడానికి, ఆడల పకోండి కూర్చోడానికి అక్కడ వచ్చినాడు. నువ్వు ఈ వేసేది కట్టి ఉంటాడు. నేను మరి కరెక్టే కదా వేసేది అది కరెక్టే చెప్తున్నా. ఇంకేం కావాలి? అట్లా బాబు వేసే ఆధార్ కార్డు నువ్వు మొగలు లెక్క బట్టలు వేసుకోవాలి కదా. కాదు పోలీసులు విచారణ చేపట్టగా తన మిత్రుడు ఇద్దరు రీల్స్ కోసం, సోషల్ మీడియా వ్యూయర్షిప్ కోసం బుర్కా వేసుకుని తిరుగుతున్నట్టుగా చెప్పాడు. అయితే ఒక మగపిల్లాడు, యువకుడు ఇలా ముస్లిం మహిళల బుర్కా వేసుకుని బస్సులో ప్రయాణం చేయడం ఏంటని మహిళలు మండిపడుతున్నారు. ఆడవాళ్ల పక్కన కూర్చోవటానికి ఇలాంటి బుర్కా వేసుకుని తిరుగుతున్నాడు అంటూ ఫైర్ అయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నువ్వు ఈ వేసేది కట్టి ఉంటాడు. నేను మరి కరెక్టే కదా వేసేది అది కరెక్టే చెప్తున్నా. ఇంకేం కావాలి? ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఎవరి యువకుడు? రీల్స్ చేయటానికైనా, లేదు మహిళల మెడల్లో చైన్లు కొట్టేయటానికో, మహిళల పక్కన కూర్చోవటానికో ఇలా బుర్కా వేసుకుని వచ్చాడా? ఎస్ రోహిత్, ఈరోజు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం లోపల ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల ఒక వ్యక్తి మహిళలు ధరించేటువంటి బుర్కా ధరించి అక్కడ బస్ స్టాండ్ లోపల అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అయితే కొంతమంది వ్యక్తులు గుర్తించడం జరిగింది. అతడు బుర్కా వేసుకొని ఇటు సెల్ఫీలు దిగడం, తర్వాత సోషల్ మీడియా కోసం రీల్స్ చేస్తున్నటువంటి సందర్భం లోపల అతని యొక్క ప్రవర్తన అనుమానం వచ్చి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అతన్ని ఆర్టీసీ సిబ్బందికి అప్పచెప్పినటువంటి పరిస్థితి. అయితే అతడు బస్ స్టాండ్ లోపల అటు ఇటు తిరిగే సమయం లోపల అనుమానం వచ్చింది. బస్సులో కూర్చున్న తర్వాత ఇటు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకుంటున్నటువంటి దృశ్యాలను కూడా అక్కడ ఉన్నటువంటి వారు గ్రహించారు. అయితే అతను నిజంగా అమ్మాయా లేకపోతే అబ్బాయా అనేటువంటి దాని లోపల ఆర్టీసీ సిబ్బందికి అప్పచెప్పినటువంటి సమయం లోపల అతడు అబ్బాయి చెప్పడం జరిగింది. అయితే అతన్ని వీరందరూ కూడా గట్టిగా ప్రశ్నించడంతో ఒకసారిగా తాను సోషల్ మీడియా లోపల రీల్స్ కోసమే ఈ విధంగా వీడియోలు తీస్తున్నానని చెప్పి అయితే పొందలేని సమాధానం కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఇటీవల కాలం లోపల సోషల్ మీడియా లోపల రీల్స్ కోసము ఇన్స్టా లోపల అప్లోడ్ చేసేటప్పుడు కొంతమంది వింతగా విచిత్రాలు పేరు మీద ఎక్కువ పోస్ట్ చేస్తే ఎక్కువ వ్యూవర్స్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఈ విధంగా వింత ప్రవర్తనలు చేస్తూ కూడా ఇటు సోషల్ మీడియా రీల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విధంగా ఇక్కడ బుర్కా వేసుకొని అక్కడ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా అమ్మాయిల పక్కకు కూర్చోవడానికే బుర్కా వేసుకొని వచ్చాడు అని చెప్పి అతని పైన ఆగ్రహం వ్యక్తం కూడా చేయడం జరిగింది. అయితే ఆ ముస్లింలు ఒక సమాజానికి ఇటు కునేటువంటి బుర్కాను ఎలా ధరిస్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారు కూడా అతని పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికైతే ఇటు ఆడవాళ్ళ పక్క కూర్చోవడానికే ఈ విధంగా చేస్తున్నాడని చెప్పి అతన్ని మందలించి పోలీసులకు అప్పచెప్పినప్పుడు పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే తను సోషల్ మీడియా లోపల రీల్స్ కోసమే ఇలా
చేశానని చెప్పి అతడు పోలీసులకు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది రోహిత్. మొత్తానికైతే పోలీసులు కూడా అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ లోపల అతన్ని విచారిస్తున్నారు. అయితే అతనికి కఠినమైనటువంటి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకోసారి ఇలా చేస్తే ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పడం కూడా జరిగినట్టుగా అయితే తెలుస్తుంది రోహిత్ మనకు. రైట్ శ్రీనివాస్. ఇంకా నీకు ఆడలు పొగండి కూర్చోడానికి